శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, మార్చి నెలలో ఏ రాశి వారికి ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, మార్చి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించుకోవాలో, మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మార్చి నెలలో మకర రాశి వాళ్ళకి ప్రధానంగా గ్రహాలన్నీ కూడా అనుకూల సంచారం చేస్తున్నాయి. గ్రహాల అనుకూల సంచారం వల్ల మకర రాశి వాళ్ళకి మార్చి నెలలో చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగం చేస్తూ ఉంటే మకర రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రమోషన్లు రావటం, మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంటు, ట్రాన్స్ఫర్ రావటం, ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్న వాళ్ళకైతే మకర రాశి వాళ్ళకి ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా మంచి మంచి ర్యాంకులు రావటం, కావాల్సిన చోట సీట్లు రావటం, ఇలాంటివి జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తున్నాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అంటే చాలా కాలంగా చేస్తున్న పనులు కాకుండా మకర రాశి వాళ్ళు కొత్త పనులు ప్రారంభిస్తారు. కష్టసాధ్యమైన పనులు ప్రారంభిస్తారు. ఆ పనుల్లో కూడా మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంతకుముందు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా మటుమాయమైపోతాయి. ఆర్థికంగా కూడా రకరకాల మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకుంటారు. ప్రధానంగా మార్చి నెలలో బ్రహ్మాండమైన మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అంటే కొండల్ని పిండి చేసే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయాలు సాధించే యోగం మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అంటే కష్టసాధ్యమైన పనులు ప్రారంభించి వాటిల్లో కూడా బ్రహ్మాండమైన ఆత్మవిశ్వాసంతో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే విద్యార్థులైతే బ్రహ్మాండంగా పరీక్షలు రాసి కావలసిన స్కూల్లో కానీ, కావలసిన కాలేజీలో కానీ, కావలసిన యూనివర్సిటీలో కానీ సీటు తెచ్చుకునే యోగం ఉంది. అంతేకాకుండా గతంలో నిలిచిపోయిన పనులు కూడా మార్చి నెలలో మకర రాశి వాళ్ళు పూర్తి చేస్తారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే కొత్తగా పెళ్ళైన మకర రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే సంతానం ఉన్న మకర రాశి వాళ్ళైతే మకర రాశి వాళ్ళ పిల్లలు విదేశాలకు వెళ్ళటం, లేదా ర్యాంకులు రావటం, లేదా మంచి ఉద్యోగం రావటం, ఇలా సంతానం గురించిన శుభవార్త విని ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఉంటుంది. ఇంతకుముందు దాంపత్యంలో ఏ గొడవలు ఉన్నా సరే మకర రాశి వాళ్ళకి ఆ గొడవలన్నీ తొలగిపోయి దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. నూతన పరిచయాల వల్ల లాభం పొందగలుగుతారు. కొత్త కొత్త పరిచయాలు స్నేహాలుగా మారి బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల ఉల్లాసం, ఉత్సాహం పొందుతారు, ఆనందం పొందుతారు. ఒక్కోసారి ప్రయాణాల్లో కూడా అనూహ్యంగా ధనలాభాన్ని పొందగలుగుతూ ఉంటారు. అలాగే సంఘంలో రాజకీయ నాయకులను, అధికారులను, పురప్రముఖులను, ఇటువంటి వాళ్ళను కలుసుకుంటారు. సాంఘికంగా కూడా మంచి పరపతి, పేరు, వీటన్నిటినీ సంపాదించుకోవటానికి అడుగులు వేసి సమాజంలో పరపతి సంపాదించుకునే విధంగా కూడా మంచి అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. కాబట్టి మొత్తం మీద మకర రాశి వాళ్ళకి మార్చి నెలలో బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి విజయాలు అందిపుచ్చుకుంటారు. మకర రాశి వాళ్ళకు మార్చి నెలలో కలిసి వచ్చే తేదీలు 1, 7, 8, 9, 15, 19, 26, 27, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. మార్చి నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 3, 4, 5, 12, 17, 21, 23, 24, 30, 31 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. మకర రాశి వాళ్ళకి మార్చి నెల మొత్తం బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు రావాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం వీలైనప్పుడల్లా చేసుకోవాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే చాలా మంచిది, లేదా వింటే చాలా మంచిది. ప్రతిరోజు ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కానీ, లేదా ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని కానీ రోజు వీలైన సార్లు చదువుకున్నట్లయితే మకర రాశి వాళ్ళు మార్చి నెలలో ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. పరాభవ నామ సంవత్సరంలో
ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రధానంగా సంవత్సరం అంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బాగుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. అలా ప్రసన్నం చేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలిచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలిచ్చుకోవటం. లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలిచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలొస్తాయి. ఆ దానాలేంటంటే 1 కేజీ శనగలు, అలాగే 1 కేజీ నల్ల నువ్వులు, 1 కేజీ మినుములు, 1 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికపోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం, లేదా గరికపోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం ద్వాదశ రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావలసిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమద్ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమద్ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఉగాది రోజు చదివినా విన్నా సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంజర స్తోత్రం కానీ ఎవరైనా సరే అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవ నామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి, సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు కానీ
ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.